ఇది మంచి సందర్భం అని చెప్పాలి. ఎందుకనంటే 500 సంవత్సరాల నుంచి హిందువుల మనోభావాలను దెబ్బతీసినాయి. ఇప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, హిందూవాదిగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మేము 22 సంవత్సరాలు కష్టపడి సురారం కాలనీలో రామాలయం టెంపుల్ కట్టాం. ఇవాళకి ఏ రోజైతే రామజన్మభూమి విగ్రహ పునాది వేశారో ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా మా టెంపుల్ ప్రతిష్ట కంప్లీట్ కాలేదు. అలానే అయోధ్య రామ మందిరం కూడా కంప్లీట్ కాలేదు. ఇవాళ అక్కడ కంప్లీట్ అయింది, ఇక్కడ మా కాలనీలో మా దగ్గర టెంపుల్ కంప్లీట్ అయింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, హ్యాపీ ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా హిందూ అన్నవాడు కంపల్సరీ ఒకసారి రామ జన్మభూమి దర్శనానికి చేసుకోవాలి. ఇది నా మనకు అక్షంతల ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయింది. ఎలా ఉందన్న స్పందన? బాగుందన్న, చాలా బాగుంది స్పందన. నేను కూడా పార్టిసిపేట్ చేశాను, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సంతోషం. కాంగ్రెస్ వాళ్ళు సెక్యులర్ అని చెప్తారు. అవునన్న. ఇప్పుడు మన హిందువులకు ఒక ప్రతిష్టగా ఇప్పుడు దీనికి అని చెప్తారు. ఏమి దాని బట్టి ఇప్పుడు దీన్ని బట్టి కాంగ్రెస్ ఓడిపోయిందనే చెప్పాలన్న. 500 సంవత్సరాల కోరిక నెరవేరింది అంటే హిందువులు గెలిచినట్టే లెక్క. ఇంకొక 5 సంవత్సరాలు మోదీ గారు మళ్ళీ గవర్నమెంట్లో ఉంటే మనము ప్రపంచంలో మన జెండాని ఎగరవేయచ్చు అన్న. ఇది నా ఒపీనియన్. కాంగ్రెస్ పైన ఏమంటారు? కాంగ్రెస్ పైన సెక్యులర్ పార్టీ కానీ చెప్పుకుంటారే కానీ జరిగేది ఏమీ లేదన్న. వాళ్ళు కంప్లీట్గా బీజేపీకి వ్యతిరేకము, హిందువులకి వ్యతిరేకమే. అది కంప్లీట్గా ముస్లిం పార్టీయే. వాళ్ళ పుట్టుపూర్వత్రాలు ఎక్కడి నుండి చూసుకున్నా కూడా ముస్లిం పార్టీయే, ముస్లింకి సపోర్టే కానీ ఎక్కడ కూడా హిందూకి సపోర్ట్ కాదు. ఇవాళ మన రాష్ట్రంలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా దేవాలయ భూములు అమ్మి మసీదులో ఉన్న ఇనాములు ఇస్తానన్నారు. అది వాస్తవమా కాదా? జై శ్రీరామ్, జై బీజేపీ. దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య మందిరం చాలా బ్రహ్మాండంగా, చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మన భారతదేశంలో కాకుండా చుట్టుపక్కల దేశాలు కూడా దీనికి సాంఘీభావము అన్ని విధాలుగా సహకారం చేస్తున్నారు. అంటే మన కళ, మన అయోధ్య కళ అనేది నెరవేరబెడుతుంది. 22వ తారీఖు రోజు విగ్రహ ప్రతిష్ట అక్కడ అయోధ్యలో కాకుండా మన తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణ నుంచి కూడా రాముల వారి యొక్క పాదాలు కావచ్చు, అలాంటి లడ్డు కావచ్చు, తలుపులు కావచ్చు, మన తెలంగాణ నుంచే ఉన్నాయి. తెలంగాణ వాసిగా మీరు ఏమంటారు? అని మన గర్వకారణము. ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ అనేది గర్వకారణంగా నిర్వహిస్తున్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం మనం. ఎందుకంటే ఇక పక్కకే బోయినపల్లి నుంచే పాదుకలు అనేది వెళ్తూ ఉన్నాయి. కాబట్టి బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు, చాలా గ్రేటు. ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువులకు ఒక మంచి గుర్తింపు వచ్చే అవకాశం. అవునవును, వాస్తవంగా ఇప్పుడు మన భారతదేశంలో హిందుత్వం అనేది పటిష్టమవుతుంది ఇక్కడ. అంటే మన యాక్చువల్గా మన హిందుత్వమే. ఇక్కడ కొంతమంది సెక్యులరిజం దాని చేసి సెక్యులర్ అంటారు, కానీ మన హిందూయిజం భరతుడు పాలించిన భారతదేశం. కాబట్టి మనం హిందువుల భారతదేశం మనది. తప్పు. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు ఏదో ఓట్ల గురించి వాళ్ళు అన్నీ చేస్తున్నారు తప్ప వాళ్ళకు కూడా హిందుత్వం ఉంటుందిగా బయట చెప్పుకోలేరు కొంతమంది. అలా కాంగ్రెస్లో ఉండి కూడా మేము మీకు పార్టీకి కాదని కూడా వెళ్తామని కూడా చెప్తారు. అవును, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్లో అందరికీ హిందుత్వం అనే భావం ఉంటుంది. కానీ ఏంటంటే ఓట్ల గురించి కొన్ని విధాలకు కొంచెం ఓపెన్గా కాలేరు, కానీ యాక్చువల్గా అందరికీ ఉంటుంది. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్త, చిన్నప్పటి నుంచి స్వయం సేవకుడు. హిందూ జ్వాల భావాలు, మా హిందుత్వం మీద ఆధారపడి చేస్తాం మేము. అంతేగాని సాకారం కావడానికి కారణం ముఖ్యంగా ఎవరైనా అనుకుంటారు అంటే మన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆయన కష్టపడ్డాడు, ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. ఒక ప్రైమ్ మినిస్టర్గా మేము అతను భారతదేశ ప్రైమ్ మినిస్టర్గా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ చూసి మీరు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాబట్టి ఒక మాట ఉంటుంది, ఇక్కడ శంకరాచార్యులు అని చెప్పేసి ఇక్కడ ఒక తక్కువ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతిష్ట చేయకూడదు అని చెప్పేసి ఒక ఆరోపణ. తప్పు. ఇప్పుడు మన ఎంతోమంది మహాపురుషులు కూడా దీని స్వాగతాలు మలుగుతున్నారు. మండే రోజు విగ్రహ ప్రతిష్టానికి వీళ్ళు ఒక్కరిద్దరు చెప్పినంత మాత్రాన కాదు కదా. ఇప్పుడు ఎంతోమంది దాన్ని విశ్లేషించే విగ్రహ ప్రతిష్ట చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో చిన్న కార్యక్రమం ఉంటే మంచి రోజు చెడు రోజు చూసి చేస్తాము, వాళ్ళ సలహా తీసుకొని చేస్తాం. ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు దాన్ని ముహూర్తాలు అవన్నీ చేస్తారు కదా, పగడబంది చేస్తారు. అది తప్పు కాదు. అందుకని వాళ్ళు చేసేది కరెక్టే చేస్తుండొచ్చు అనుకుంటున్నాం, కరెక్టే ఉంటుంది. ఒక విగ్రహ ప్రతిష్ట అనేది మామూలు మాట కాదు.
అంటే 4-5 రోజుల నుంచి పూజా కార్యక్రమాలు బలం కూడా చాలా గట్టిగా ఉందట అంటే అవును, దేశ ఖ్యాతి పెంచే విధంగా ముహూర్తం మాత్రం ఉందని చెప్పి. బలము ఆ స్వామివారి బలం ఉంటేనే ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ అవుతుంది. మీకు తెలుసు ఎన్నో ఆటంకాలు వచ్చిన అయోధ్య విషయంలో, ఇప్పుడు ఎందుకు నెరవేరుతుంది? బలం పెరిగింది, శ్రీరాముడికి బల నిరూపణ ఉంది కాబట్టి 22వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా అలాగే ప్రసాద్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా జై శ్రీరామ్, జై శ్రీరామ. జై జై శ్రీరామ్. ఈ రామాలయము గత సంవత్సరాలుగా ఉన్న 500 సంవత్సరాల కింది రామాలయము ఈసారి ఎంతో అనుభవంతో ఈ అయోధ్యలో రాముడు బలరాముడి రూపంతో మనకు దర్శనం ఇస్తున్నందుకు భక్తులకు ఈ జన్మము సరిపోతుంది. మరి ఈ రామాలయంకు అందరూ సహకరించి అధిక సంఖ్యలో ఈ కార్యక్రమం జయప్రదం చేయగలని జై శ్రీరామ్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాము ఈ గుడికి ప్రతిష్టకు రాము అంటారు, వాళ్ళు ఎట్లా కూడా వచ్చారు? దేవాలయము అందరి దేవాలయము, అందరి దేవుడు మన అయోధ్య రాముడు. అతడు నిర్మిస్తున్న ఈ ప్రతి ఒక్క సంకల్పంతో అందరూ రాగలరని ఆ జై శ్రీరాముని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు, ఏం సూచన చేస్తారు? అందరు రావాలి ఈ దేవాలయానికి, అందరు సహకరిస్తే ఆ దేవుడు అందరి దేవుడు, ఒక్కరి దేవుడు కాదు. ఈ రాముడు అయోధ్య రాముడు అందరికీ ఇచ్చిన రాముడు. ఆ భగవంతుడు ఇచ్చిన సంకల్పన ఈ అదృష్టానికి ఇంకేం దొరుకుతాయనా? ఎప్పుడు వెళ్తున్నారు అన్న మీరు? మేము బుక్ చేసుకుంటున్నాము, ఎప్పుడు పిలిపిస్తే వెళ్ళిపోతాము. కాశీకి పోతున్నాము, అట్లనే డైరెక్ట్ అయోధ్యకు పోదాం అనుకుంటున్నాం శివరాత్రికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై. పోతాం మేము, అయోధ్య పోతాం, 29 పోతున్నాం, 29. ఏమనిపిస్తుంది అన్న, ఈ కళ నెరవేరింది అవుతుందా కాదా అనుకున్నాం. అందరూ అనుకున్నారు ఏమని, అయోధ్య కట్టారు కాదు. రామ మందిరం పోతే కూడా దెబ్బలు తిని వచ్చినాం మేము. అయోధ్య పోతే కూడా అక్కడ వరకు పోయి దెబ్బలు తిని వచ్చినాం మేము. ఏంటంటే అందరు కట్టరనుకుర్రు, అందరూ ముస్లిమ్స్ వాళ్ళు ఏమైనా కట్టరు, అయోధ్య కట్టరు, వేస్ట్. జై శ్రీరామ్ పోతే మళ్ళీ రామని అన్నాడు. కానీ జై శ్రీరామ్ వస్తాం మళ్ళీ కంపల్సరీ అయోధ్య కట్టినారు నరేంద్ర మోడీ గారు. ఇవాళ అందరికి భక్తులు కలిసి ఇవాళ అయోధ్య కట్టిన చాలా మంచిగా ఉన్నది. ఇవాళ అందరూ ఓకే. అంటే ఏ ఒక కొట్లాడిర్రు, దెబ్బలు తిన్నారు అని చేసారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం పెళ్ళను, అదొక ఉద్యమం లాగా. ఆ ఉద్యమంలో వచ్చిన ఫలితం నిజంగా మన కళ్ళ ముందు ఇవాళ ఉద్యమంలో కూడా మన కళ్ళల్లో చూస్తుంటే ఉద్యమంలో కూడా పాల్గొన్నది బీజేపీలో ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో కూడా అటు కేసీఆర్ పాల్గొన్నారు, ఇటు బీజేపీలో పాల్గొన్నారు. సుష్మా స్వరాజ్ కూడా చెప్పింది రామ జన్మభూమి ఉద్యమం గురించి. అంటే మీరు అందులో పార్ట్ అయ్యారు, దెబ్బలు తిన్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు మీ కళ్ళ ముందే నెరవేరు. ఇప్పుడు మనం కళ్ళ ముందు అనుకున్న కాలం నెరవేరుతుంటే చాలా సంతోషం. దానిపైన చాలా మాకు ధన్యం అయిపోయింది. మళ్ళీ మేము కట్టరో అనుకున్నాం, కానీ ఇవాళ అయితే కట్టింది. ఇవాళ చాలా మంచిది. అక్షంతలు వచ్చినాయన్న? అక్షంతలు వచ్చి పంచినాం కూడా మేమే వంచినాం. మేము ఇంటింటికి వెళ్ళి వంచినాము భక్తులందరికీ సహకరించింది. వాళ్ళ స్పందన ఇంటింటి పోయి ఇస్తే కూడా వాళ్ళు కూడా ఏమంటారు, ఆ రామ జన్మ బియ్యం వచ్చినాయి అక్షంతలు మా ఇంటికి. ఆ రోజు 5 దీపాలు పెట్టాలి. ఆ రోజు 22వ తారీఖు నాడు 5 దీపాలు పెట్టాలి. 5 దీపాలు పెట్టాలి ఇంటికి. చాలా మంచిగా ఉంటుంది. ఓకే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిపోయారు, అక్షంతలు కూడా ఇచ్చారు. వెళ్ళాలని ఉంది, మేము కూడా పోయి దర్శనం చేసుకోవాలని ఉంది. ఎప్పుడు వెళ్తురమ్మా? వెళ్ళాలి, ఇది అతి తొందరగానే, ఇది ఓపెనింగ్ కాగానే వెళ్తాం. 22 తారీఖు రోజు ఎలాంటి పూజ గిట్ట ఎలాంటివి చేస్తున్నారమ్మా? చేయమన్నారు, అక్షంతలు వేసుకోమన్నారు, దీపాలు ముట్టించమని చెప్పారు. ఇంటికి వచ్చాయి అక్షంతలు. చేస్తురమ్మా? గుడి కంపల్సరీ చేస్తాము, వెళ్తాం కూడా గుడికి కూడా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏమనిపిస్తుందమ్మా గుడి నిలబోతుంది అంటే ఇన్ని రోజుల కళ మనకు అయోధ్య రామునికి గుడి? చాలా సంతోషం, అది మన ఎన్నో రోజుల కోరిక కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఆ అక్షంతలు ఇస్తే అందరూ పంచుతున్నారు కదా, అవి మాకు ఇంకా రాలేదు. వచ్చితే మంచిగా అవి తీసుకొని మంచిగా పూజ చేసి వేసుకోవాలి తలపైన అని కోరిక, అంతే. మనకు 500 సంవత్సరాల కళ. ఇప్పుడు ఒక రామునికి గుడి లేదు, గుడి కట్టాలని చెప్పేసి హిందువులంతా పెద్ద ఎత్తున కొట్లాడారు, దానికోసం చాలా ప్రాణాలు తీసుకున్నారు. ఈరోజు ఆ కళ నెరవేరబోతుంది. ఏమనిపిస్తున్నారు? సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఎన్నో ఏళ్ళకి వాళ్ళు ట్రై చేశారు కదా. మన ఇండియన్స్ కూడా లైక్ హిందూయిజాన్ని ఇప్పుడు గోరక్షక్స్ అని చెప్పి వాళ్ళు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరిది ఉన్నారు మన సపోర్టు. అది ఒక్కరి వల్ల రాలేదు. నాట్ ఓన్లీ ఇండియన్స్ అని కాదు, ప్రతి ఒక్కరు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు మనకు సపోర్ట్ చేశారు.
కష్టపడ్డారు వచ్చి లాస్ట్కి మనం సంతోషంగా గెలుచుకున్నాం మనం. కొందరు ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళకు ఆహ్వానం పంపినా కూడా మేము రాము అని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన చెప్తా ఉన్నారు. వాళ్ళు కానీ కొందరేమో కాంగ్రెస్లో పార్టీలు ఉన్నా కానీ మాకు పార్టీకి సంబంధం లేకుండా మేము ఇండిపెండెంట్గా వస్తామని కాంగ్రెస్ నాయకులు ఇక దేవుణ్ణి రాజకీయాన్ని కలిపితే మాత్రం ఇక వాళ్ళంతా మూర్ఖులు ఎవరు ఉండరండి. కాంగ్రెస్ అని కాదు కానీ దేవుణ్ణి రాజకీయాన్ని దాన్ని కలపొద్దు అనమాట. దేని దానికే ఉండదు కదా. ఇప్పుడు మనం టెంపుల్కి వస్తాము, రాముడు అనేది ఇప్పుడు మన రామందరం ఎన్నో ఏళ్ళ తర్వాత కొట్టుకున్నాము. వాళ్ళు అట్లా అన్నా కూడా వాళ్ళు రేపటి ఈరోజు రాకపోయినా రేపటి దినం వస్తారు కదా. అంతా రాజకీయం. మన ఏంటంటే అవతల మనిషిని డౌన్ చేయడానికే వాళ్ళు అట్లా మాట్లాడతారు అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.